దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెలు గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన దేవరని అడగగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావు, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనేది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతే ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఈ యొక్క వాక్య భాగంను మనము గమనించినట్లయితే అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో దైవజనులు ఈ యొక్క వాక్యాన్ని మరి అందించడాన్ని మనము గమనిస్తాము, విని ఉంటారు. ఇక్కడ మరి ఒక స్త్రీ గురించి రాయబడింది. ఆ స్త్రీ యొక్క శరీర పరిస్థితి ఏంటంటే, రక్తస్రావ రోగముతో 12 సంవత్సరాల నుంచి తను అనేక మంది వైద్యుల యొద్దకు స్వస్థత కొరకు వెళ్తూ ఉంది. తన యొక్క ధనాన్ని అంతటిని కూడా వ్యయపరిచింది, ప్రయోజనం లేక సంకటంలో పడి ఉన్నదని మనకు మొదటి 2 వచనాల్లో చూస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తనకున్నటువంటి ధనాన్ని అంతా వెచ్చించి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తన యొక్క సంపద అంతటిని వెచ్చించినప్పటికి కూడా ఆ యొక్క రక్తస్రావ వ్యాధి నుండి బయటపడలేకపోయింది. కానీ అక్కడ మనము వాక్యాన్ని గమనిస్తే ఆమె యేసుని గురించి విని అనే మాటను ఈ యొక్క సమయంలో మీ గమనంలోకి తీసుకొని వస్తున్నాను. యేసుని గురించి విని భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించాడు. మనము నడుస్తూ కూర్చుని చూస్తూ వింటున్నటువంటి ఈ నేలపైన భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసినటువంటి సందర్భము మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన గురించి ఈ యొక్క స్త్రీ విని ఆయనను ఎలాగైనా సరే ఆయన వస్త్రములను మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రాలు ముట్టాను. యేసుక్రీస్తుని గురించి విని ఆమె ఆ నోట ఈ నోట ఆ సందర్భంలో ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల వ్యాధులను, అపవిత్ర ఆత్మలను, భౌతిక, ఆధ్యాత్మిక, శారీరక అవసరతలను తీరుస్తున్నటువంటి విషయాలు అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో నుంచి ప్రజలు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి స్వస్థపరచబడుతున్నటువంటి విషయాలను ఆ స్త్రీ విన్నది. యేసుక్రీస్తుని గురించి విన్నది. తన యొక్క అవసరత రక్తస్రావ రోగం నుంచి తను బయటపడడం కొరకు
ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వైద్యుల యొద్దకు, గొప్ప గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ స్వస్థత జరగలేదు. అక్కడ తనకున్నటువంటి ఆస్తి అంతటినీ కూడా ఖర్చు పెట్టింది, కానీ ఫలితం లేకుండా పోయింది. అని యేసుక్రీస్తుని గురించి విని తన యొద్దకు వెళ్తున్నటువంటి జన సమూహాలను, బలహీనతల్లో, అనారోగ్యంతో, దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి ప్రజలను విడుదల పొంది రావటాన్ని తను విని తన హృదయంలో అనుకున్నది, తన వస్త్రపు చెంగును ముడితే నేను బాగవుతాను అని తన హృదయంలో అనుకున్నది. ఆ ప్రకారమే ఆ జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది అని మనం చదువుతున్నాం. ప్రియులారా, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకున్నది. ఈ రాత్రికాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు ఏమనుకున్నా, యేసుక్రీస్తును విశ్వసించి ఆయన యొద్దకు వచ్చినట్లయితే మన శరీరంలో, మన కుటుంబంలో, మన హృదయంలో ఉన్న అన్ని బాధల నుండి ఆయన విడిపిస్తాడు. తన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాను అని అనుకున్నది. వెంటనే ఆమె రక్తధార కట్టెను అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని ఆమె గ్రహించుకున్నది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళాలని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దేవురని అడుగుతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంత జన సమూహంలో కూడా యేసుక్రీస్తు శరీరంలో నుంచి ఒక ప్రభావం వెళ్ళింది. అనేకులు ముడుతున్నారు, కానీ అందరికీ ఆ ప్రభావం వెళ్ళలేదు. రక్తస్రావ రోగంతో ఉండి ఆయన వస్త్రం చెంగును ముట్టాలని ఆశతో వచ్చినటువంటి ఆ స్త్రీకి యేసుక్రీస్తు యొక్క ప్రభావము వెళ్ళింది. ఆ విషయాన్ని ప్రభువారు గ్రహించారు. ఎవరు నన్ను ముట్టారు అని శిష్యులను అడుగుతా ఉన్నారు. ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావు, నన్ను ముట్టినది ఎవడని అడుగుతున్నావా అని అన్నారు. శిష్యుల వైపు చూసినప్పుడు ఇంత గొప్ప జన సమూహంలో అనేకులు మిమ్మల్ని ముడుతూ ఉన్నారు, ఎవరు ముట్టారని అడుగుతున్నావా అని. అయితే మనం 32వ వచనంలో చూస్తే, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని, యేసుక్రీస్తు యొద్దకు రావాలని, యేసుక్రీస్తును వినాలని, యేసుక్రీస్తును నమ్మాలని అనుకునే వారిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు వెతుకుతూ ఉన్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య గురించి వినాలని, తెలుసుకోవాలని ఆశ కలిగిన వారి కొరకు ఆయన కన్నులు వెతుకుతూ ఉన్నాయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నీ అవసరత ఏదైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. మనము రహస్యంగా ఉండలేం, ఆయనను విడిచి ఉండలేం. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో విషయాలు చేసినాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు. ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకు ఒలికించినాడు. ఆయన రక్తం చేత మన పాపములను విమోచించినాడు. ప్రభు విడుదల పొందిన వారు తిరిగి ఆయన యుద్ధకు రావాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ రాత్రి క్రీస్తు యేసును కలిగిన నీవు, దేవుని వాక్యం విన్న నీవు, ప్రార్థనలో ఏకీభవించిన నీవు, యేసుక్రీస్తు ద్వారా పొందిన మేలులు నీ జీవితంలో అనేకం ఉండవచ్చు. అయితే మనము ప్రభువుకు దొరకకుండా, కనబడకుండా మేలు పొంది, ఆయన దయను పొంది, స్వస్థతను పొంది మనము తప్పుకొని తిరుగుతున్నామేమో. ఆయన ముందుకు రావాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ స్త్రీని కనుగొనాలని, ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూస్తున్నాడు. ఈ రాత్రి మేలు పొందిన నువ్వు, రక్షణ పొందిన నువ్వు, స్వస్థత పొందిన నీ గురించి తన ఆలయంలో చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా ప్రభు ఎదుకు వచ్చి నీకు జరిగిన మేలు, నువ్వు పొందిన మేలు, నీవు పొందిన స్వస్థత, నీవు పొందిన ఉద్యోగం, నీవు పొందిన సమాధానం, నీవు పొందిన పాప క్షమాపణ,
నీకు కలిగినటువంటి కార్యాలని నీ నోటితో వినాలని ఆశ కలిగి ఉంటున్నాడు. అందుకే ఆయన కుమారి ఇక్కడ 33లో అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాడు. ఆ స్త్రీ ఇక యేసుక్రీస్తుకు మరుగైన వ్యక్తిగా నేను ఉండలేను, నా జీవితంలో నా శరీరంలో జరిగిన కార్యము ఆయనకు తెలిసిపోయింది అని చెప్పి భయపడి వణుకుతూ వచ్చి సాగిలో పడింది. అనేక సార్లు దేవుని సన్నిధికి వస్తాం, దైవజనులు ప్రార్థిస్తారు, సమస్యల నుంచి విడుదల పొందుతాం, స్వస్థత పొందుతాం, అవసరాలు తీర్చబడతాయి. కానీ తిరిగి దేవుని సన్నిధికి కృతజ్ఞత మనసుతో రాము. మరి ఈ స్త్రీ తెలుసుకున్నది, భయపడ్డది, ప్రభు దగ్గరికి వచ్చింది, సాగిల పడింది. ఎంతోమంది ఈరోజు క్రీస్తు యొక్క రక్తం చేత విమోచించబడి, ఆయన వాక్యం చేత తాకబడి, ఆదరించబడి, ఓదార్చబడి, స్వస్థపరచబడి దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారు. ఆ స్త్రీ మాదిరిగా మనం ఎక్కువ రోజులు ఆయన చేసిన మేలులను, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలని దాచుకోలేం. ప్రియ దేవుని సంగమా, ప్రభు వైపు తిరుగుదాం, ఆయన సన్నిధికి వస్తాం, భయంతో వణుకుతో వస్తాం, సాగిల పడదాం, ప్రభుకు మన జీవితంలో జరిగిన కార్యాలు చెప్పడానికి ఇష్టపడదాం. అదే మన నుంచి కోరుతున్నాడు. 34వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదాన వైపుము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. మరి ఈ సమయంలో ప్రభువారు ఒక చక్కటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, స్వస్థపరచును గాక, సమాధానంతో వెళ్ళుము. సంపూర్ణమైన స్వస్థత ఎప్పుడు కలుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు నా జీవితంలో మేలు చేశాడని ఆయనకు నువ్వు సాగిలపడి, ఆయనకు భయపడి, ఆయనకు మొక్కినప్పుడే ఆ సమాధానము, ఆ స్వస్థత మన వెన్నంటి ఉంటుంది. ప్రభు ప్రతి ఒక్కరిని దీవించునుగా.